రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసిన షార్ట్ వీడియోస్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికి హైవే దగ్గరికైతే వెళ్ళానని చెప్పాను కదా! ఆ హైవే ఎక్కడ జరుగుతుంది? ఏమేమి కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనేది ఇప్పుడు వీడియో అయితే చేశాను. హలో! హాయ్ గైస్! ఈరోజు నేను మా సుకృతి గాడు హైవే దగ్గరికైతే పోతున్నాం. చూడండి నా బ్యాక్ సైడ్ అంతా హైవే అని. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇది బ్రిడ్జికి వేసినారో మరి దేనికి వేసినారో. ఇక్కడైతే చాలా రోజుల నుంచి ఉంది ఇది. ఇక్కడ కనపడతా ఉంది కదా! ఆ రోడ్డు అది వచ్చేసి మా ఇంటి వెనకాలకి వస్తుంది. అంతా మా రైమాది. అవతల మాది. ఇక్కడ చూస్తారు కదా, పని మధ్యలో అయితే అయిపోయింది. నిన్న చేయలేదు, ఈరోజు చేయలేదు, సెలవులు పెట్టుకున్నారేమో. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది బెంగళూరు విజయవాడ మధ్యలో ఏం తగులుతుంది? బెంగళూరు విజయవాడ ఇంకోటి ఏందిరా? లేదా ఇంకోటి ఉంది. కాదు కాదు, ఈ మనది కాదు, ఏదో ఉంది. మనం అసలు మన రాష్ట్రమే కాదు, ఒకటి ఉంది. పెనుకొండ అనుకుంటా. కర్ణాటక. అక్కడ కనపడుతుంది కదా లాస్ట్ లో. జూమ్ చేస్తా, అక్కడికి పోదాం ఇప్పుడు. కరెక్ట్ టైం వచ్చేసి 4 వస్తుంది. ఇంతకుముందు ఇక్కడనే నెట్ రాక వీడియో అప్లోడ్ కోసం తిరిగినాం, పిచ్చుకుక్క తిరిగినట్టు. మళ్ళా ఇప్పుడు తెలుగంగ కాలువ దగ్గరికి పోతా ఉన్నాం. నీళ్ళు అయితే ఏమి లేవు. అక్కడ కనబడుతుంది కదా లాస్ట్ స్తంభం, ఆ స్తంభం దగ్గర మాట మాదిరి. ఈ పిట్ట అందరు అనుకుంటా ఉంటారు ఏమిటనేది, ఇప్పుడు తెలుస్తుంది కదా. చిన్నగా పోతా ఉన్నాం, మధ్యలో అయితే మా సురేష్ గారు అన్నట్టు ఉన్నాయి అరటి చెట్లు. దానిలో దొల్లి మంచి కాలు ఉన్నాయేమో తీసుకొని వస్తాం. బాగుంది క్లైమేట్, అంత ఎండ లేదు, అలాంటి వాన లేదు. నెట్ మాత్రం అసలు రాదు ఈ పక్క. నిన్నంత కాళ్ళ నొప్పులు. అది ఎక్కాలా. అదో బోర్డు కూడా ఉంది చూడు, ఏదో ఉంది NHA. అక్కడి నుంచి అక్కడ కనపడుతుంది కదా చిన్నది స్తంభం, అంత పెద్ద రోడ్ అనమాట. ఆ పక్క నుంచి ఈ పక్కకి 6 లైనే కదా. ఈ కాలువలో నీళ్లు కూడా ఏం లేవు. చిన్న చిన్న చేపలు అయితే కింద ఉన్నాయి. వాటి కోసం దిగి రిస్క్ చేయాల్సినంత అవసరం అయితే ప్రస్తుతం లేదు. ఈ హైవే వచ్చేసి మొత్తం 624 కిలోమీటర్ల దూరం. 2026 కానీ 2027లో కానీ కంప్లీట్ అయితే అవుతుంది. దానికోసం ఇదంతా సపరేట్గా వేస్తున్నారు. పైకి పోయి చూస్తే అంత హైట్ ఉండేది. మొత్తం కాలం ఎండిపోయింది ఇక్కడ పనిచేసేదానా. నిన్న కొన్ని ఉన్నాయి, నిన్న వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మా సుకృతి గణాల చేను దాకా అయితే వచ్చేసినాం. ఇక్కడ కనపడతా ఉంది కదా హైవే, ఎంత హైట్ ఉందో. ఇదే అనమాట, ఇంకా ఈ హైట్ వస్తుంది మొత్తం. ఈ కాలువ మొత్తం బ్రిడ్జి కింద పోతుంది. చూద్దాం, ఎక్కే ప్రయత్నం. అప్పుడప్పుడు వీడియోలో కనపడాలి, లేకపోతే ఛానల్ ఎవరిదా అనుకుంటారు. దానికి ఎక్కేసినాం. ఆ హైట్ కంటే ఇంక దానిపైన కల్లా ఇంకొకటి ఉంది, ఆ హైట్ వస్తుంది. దానిపైన మళ్ళీ రోడ్డు ఉంది, అది కూడా హైటే. అది కూడా చూపిస్తాము. ఆ ఎదురు ఉన్నది కంకర్ మిషన్. ప్రజెంట్ అయితే వర్కింగ్ లో లేదు, అప్పుడప్పుడు పనిచేస్తుంది అవసరం బట్టి. క్లైమేట్ బాగుంది, ఎండలేదు, మేము ఎండిపోలేదు. ఇప్పుడు హైవే పనులు ఇప్పుడు ఈ రకంగా జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా ఒక వీడియో అయితే పెడతా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఈ రోడ్డు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా పొలాల్లో పోతా ఉంది కాబట్టి సింపుల్గా పోతుంది. ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి స్టేట్. మొత్తం రచ్చరచ్చ ఉంది, మొత్తం బురద మట్టి యాక్సిడెంట్లు. ఇదైతే ఎవరితో సంబంధం లే, నేషనల్ హైవే, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. కరెక్ట్ సూర్యుడు ఉండేదానా క్యాప్చర్ చేయలేకుంది. ఇదంతా అరటి చెట్లు, సీమ సందుల్లో సీమ పందుల్లో దొల్లాడుతుంది. ఇప్పుడు కంటే ఇప్పుడు కాదులే, దాటుకొని వచ్చి ఇక్కడ అరటి పండ్లు ఉన్నాయి. పోయేటప్పుడు వేస్తా ఒకటి మోయగలిగితే 2 అనునేయాలది. ఏది లేపుతాం ఫోన్ కొట్టి. బండి తెచ్చుకుని ఉండొచ్చు, బండి దిగబడుతుంది అనే డౌట్తో పాదయాత్ర వేస్తున్నాం.
చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తా. ఇక్కడ దీనిలో లేరా ఇప్పుడు? ఆ స్టార్టింగ్ లో ఒకటి చూసిన అబ్బా, అది కొంచెం బాగుంది త్వరగా. ఏం కాదు కదా ఎత్తపోతే. నిన్న ఇంతవరకు అయితే వచ్చి మళ్ళీ ఇట్లా పైకి పోయినాము. ఇప్పుడు పైనుంచి అయితే రాలే, ఆల్రెడీ పోయినాం కదా అని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి. అడ్వెంచరస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సుకీర్తి గాడు ముందుకు వస్తున్నాడు. నేనేమో నచ్చలేకుండా, అది నిజమే. అప్పుడంటే బాడీ తక్కువ ఉన్నది, ఇప్పుడు పెరిగిపోయింది. కానీ తప్పదు కదా, పెరిగినా ఇదే తగ్గినా ఇదే. అప్పో ఇందిరా ఇంత హైట్ ఉంది. మొత్తానికైతే హైకి వచ్చేసినాం. మహా అయితే 2 ఇంచులు 3 ఇంచులు హైట్ పెరగచ్చు ఈ రోడ్డు. ఫైనల్గా అయితే ఇటు ఉంటుంది. అక్కడ ఇల్లులు కనపడుతున్నాయి కదా, దానికి ఆ పక్క మాది, మా ఇంట్లో. ఇప్పుడు అంత దూరం నుంచి అయితే వచ్చినాం. ఇక్కడ లొకేషన్ చూసుకోండి, భలే ఉంది. ఈ పక్క అంతా కంప్లీట్ అయిపోయిందిలా. బండి గిండి ఎవడన్నా ఎక్కించేవాడు అంటే దుమ్ములు ఎప్పుకోపోతుడే. చూసినారా రాళ్ళు ఉన్నాయి కంకర మిషన్ లేకే, మిషన్ చెడిపోయిందంట, అందుకే ఆడిలే. ఇంకా ఈ రోడ్డు చూసుకుని ఉంటే ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్ ఉంది, మడికూరు అక్కడ తగులుతుంది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ అక్కడ కొండ ఉంది కదా, ఆ కొండ వరకు పోతుంది. కేశాపురము పులివీడు అవుతారే మొత్తం. ఇది అంగంపల్లె. ఇక్కడ ఒక బస్ లారీ పోతా ఉంది దూరంగా, అదే అంగంపల్లె. ఈసారి నుంచి కడప కానీ ప్రొద్దుటూరు కానీ పోవాలంటే ఇది ఎక్కడం వెళ్ళిపోవడం, ఇటు బెంగళూరు పోవాలంటే ఇది ఎక్కడం బండి వేసుకొని వెళ్ళిపోవడం. అదనమాట కథ. అప్పా ఓకే, టైంపాస్ కోసంగా ఇటు వచ్చినాం. మంచి వీడియో నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మా రైమాం తీద్దామని చెప్పినాడు, అప్పుడు టైం కుదరలే. ఇప్పుడు టైం కుదిరింది, ఆ మనిషి మాకు సెట్ కాలే, వేరే పనిలో ఉన్నాడు. ఎలా రమ్మంటామని మేమే వచ్చేసినాం. కొత్త అట్టికేలేస్తాం. ఒక్క లేరే ఇంత వేసినారు. కంకర కూడా మామూలు కంకర కాదు, లావు కంకర వేసినారు. ఇంత ఉన్నాయి. ప్రశాంతంగా ఉంది అబ్బా ఇటు సైడ్. ఒక బండి హారన్ లేదు, బండి సౌండ్ లేదు. కాకపోతే కొంచెం ఎండ, అది ఇప్పుడు వచ్చింది. ప్రశాంతంగా ఇటు సైడ్. ఇంకా వచ్చిన రోడ్లోకి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఈ పక్కన్న రోడ్డు పైకి అయితే ఎక్కచ్చు లెఫ్ట్ సైడ్ది, కాకపోతే మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగడం ఎందుకని చెప్పేసి వచ్చిన రూటే పోతున్నాము. ఇంకా ఇక్కడ చూస్తే అరటి చెట్లు ఉన్నాయి, నేను వచ్చేటప్పుడు చూపించాను కదా. ఇక్కడైతే కొన్ని అరటి గెలలు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి సెలెక్ట్ చేసుకుని ఒకటైతే తీసుకుపోదాం అని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఎలాంటి కత్తి కానీ లేదంటే బ్లేడ్ ఇలాంటివి అయితే ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ చూసారు కదా, కొన్ని అయితే మాగి ఉన్నాయి, కొన్ని సుగిత్ గాడు, కొన్ని నేనైతే ఇక్కడ తినేసాము ఎనర్జీ కోసం. మామూలుగా అయితే ఇది లిస్ట్ లో అయితే లేదు, దారిలోకి వచ్చిన తర్వాత అయితే తీసుకోవడం అనే ఐడియా అయితే వచ్చింది. ఇంకా సరే తీయని ఏదో ఒక రకంగా ఒక రాయి తీసుకొని ఒక గెల అయితే కోసేసా. చూస్తున్నారు కదా, ఇది మనుషులు ఎవరు లేరనుకున్నాం కానీ లోపల అయితే మనుషులు ఉన్నారు. దీనికి కాపలాగా పూర్తిగా అయితే వదిలేయలేదు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా కోసిన గెలతో ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ అయితే వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మిషన్ అయితే పక్కన పెట్టేసినారు లెవెల్ చేయడానికి, ఇంకా వర్క్ అయితే జరగలేదు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే దీని మీద పెడుతూ ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టుకోండి.